కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి పాలనపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అగ్రనేతలు గ్రామ సభల్లో పాల్గొనే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఏఐసీసీ. ఇందులో భాగంగా స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర కూడా చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా క్యాడర్ ని యాక్టివ్ చేయడం కోసం పీసీసీ చీఫ్ జనహిత పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పును వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లారు హస్తం నేతలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల ప్రణాళిక రూపొందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతో పాటు గ్రామ సభలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన సభల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా అల్పాహార పథకం, కుటుంబ జీవిత బీమా, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వంటి కొత్త కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయడంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గ్రామ సభల్లో పాల్గొని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే దానిపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని ప్లాన్ చేస్తోంది పీసీసీ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో ప్రజలకు చేరువవడం మరింత ఈజీ అవుతుందని అంటున్నారు ముఖ్య లీడర్లు.